ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీకి రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా చోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏపీకి రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా చోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సునీత, గుడ్ మార్నింగ్. మొత్తానికి వర్ష సూచన అయితే ఆ 2 తెలుగు రాష్ట్రాలని తాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొన్న తెలంగాణలో భారీ వర్షాలు, నేడు ఆంధ్రాకి భారీ వర్ష సూచన సూచించినప్పటికీ నేటి నుంచి అయితే ఆంధ్రాలో కొంత మేరకు వర్షాలు పడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వేసవి కాలం రాబోతుంది, శీతాకాలం వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ వర్ష సూచనతో ఒకసారిగా ప్రజలు కొంత మేరకు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది, కొంత మేరకు ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతాంగం కొంత మేరకు ఆ పంట మీదకి వచ్చి చేతికొచ్చే సమయానికి ఆ వర్ష సూచనతో బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణ శాఖ సూచించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ఆ కోస్తా ఆంధ్రాలో కొంత మేరకు వర్షాలు పడతాయని చెప్పడంతో రైతులైతే బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ కి రైన్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తారీఖు నుంచి కూడా కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రైతాంగానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పడంతో ఒకసారిగా ఆ ప్రభుత్వం అప్రమత్తమై అధికారులకు కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే రైతులు పంట పండించే నేపథ్యంలో మిర్చి పంట పూతకొచ్చి కాయగా మారి కాయ కాస్తున్న సమయంలో వర్ష సూచనతో ఒకసారిగా మిర్చి పంట గాని, అలాగే వరి గాని, మిగిలిన 2వ రకం పంట గాని అవన్నీ కూడా కోత సమయానికి వచ్చి కొంత పట్టం మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ సంవత్సరం వేసవి కాలం అదిరిపోయింది. అడుగు బయట పెట్టాలంటే అదిరిపోయే పరిస్థితి ఉంటదంటూ కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో తాకిడి ఎండ తీవ్రత మొదలయ్యి ఉక్కిరి బిక్కిరికి ఒక సూచికగా నిన్న 24 గంటల ఎండ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అల్లూరు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉదయం పూట అర్ధరాత్రి నుంచి కూడా
ఆ ఉదయం వరకు కూడా పొగమంచు వస్తా ఉంది. పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో కొంత మేరకు ప్రజలు జాగ్రత్తతో ఉండాలని చెప్తున్నారు. ఒక పక్క మధ్యాహ్నం 11-12 నుంచి భారీ ఎండ తాకిడి, ఉదయం పూట చలి, మరో పక్క వర్షం నేపథ్యంలో విభిన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దేశంలోనే నిన్న మొత్తం మీద కూడా చూసుకుంటే కర్నూలులో అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. దీంతో ఎండాకాలంకి ఎంట్రీ అయినట్టయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్ష సూచన గానీ వర్ష ప్రభావ ప్రాంతాలు తప్పితే మిగతా ప్రదేశంలో ఎండలైతే భారీగా వచ్చే పరిస్థితి ఉంది. అలాగే రాబోయే వేసవి కాలం మాత్రం ప్రజలందరికీ దద్దరిల్లే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.